మోషేతో అంటున్నాడు, మోషే మీరు సాగిరండి. మనం ముందుకు సాగువారమే కానీ ఆగిపోయేవారం కాదు. మనం సాగాలి అంటే ఆయన వైపే చూడాలి. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు అని యేసు వైపు చూస్తూ. పేతురు సముద్రం మీద నడవడానికి దోణి దిగాడు. అయితే యేసును చూచినంతసేపు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళాడు. కానీ యేసును చూడకుండా ఆ సముద్రం మీద దృష్టి మరల్చిన తోడతో అతడు మునిగిపోవడం మొదలుపెట్టాడు. అనగా యేసు వైపు లక్ష్యం ఉంచడం ఎంత ఆవశ్యకమో మీరు ఆలోచించండి. మనం ముందుకు సాగునట్లుగా మన గురి ఆయన అయినప్పుడు మన దృష్టి ఆయన మీదే ఉంచాలి. అర్థమవుతుందా? కానీ మనం చాలాసార్లు దృష్టిని మరలు చేసుకుంటున్నాం, పక్కకు చూస్తున్నాం. లోతు భార్య ముందుకు సాగండి అంటే, వెనుతిరిగి చూడవద్దు అంటే ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనంలో, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయన వెనుతిరిగి చూసింది. ముందుకు సాగవలసిన ఆమె చూసారా, ఐగుప్తు నుండి చూడండి, ఇజ్రాయేలీలు వెలుపలికి వచ్చారు. కానీ అయితే వారి హృదయం ఐగుప్తులో ఉంది. తిరిగి వెనుతిరిగి చూసే జనాభా చాలామంది అయిపోయారు. నిజమే, ఈమె కూడా అలాగే అయింది. చూడండి, ఆమె సొదొమ నుంచి బయటకు వచ్చింది, కానీ ఆమె హృదయంలో ఉన్న సొదొమ బయటికి పోలేదు. అందుకే ముందు చూడవలసిన ఆమె వెనుతిరిగి చూసి ముందుకు సాగలేకపోయింది. సంసోను జీవితంలో కూడా అలాగే. సంసోను జీవితంలో ఆయన ఎంత బలవంతుడు, ఎంత శక్తిమంతుడు ఆలోచించండి. సంసోను చేసిన శూర కార్యాలు ఎవరు కూడా చేయలేదు. చేతిలో ఆయుధం లేకుండానే అతడి యొక్క ధీరత్వం, అతని యొక్క తెగువ, అతని యొక్క సాహసం ఫిలిస్తీన్ల గుండెల్లో గుబులు రేపాడు. పచ్చి గాడి దవడ ఎముకతో అతడు 1000 మంది ఫిలిస్తీన్లను చంపాడంటే అతని యొక్క తెగువ మనకు అర్థమవుతుంది. అవును, కానీ ఆ యొక్క సంసోను భక్తి జీవితంలో కూడా ముందుకు సాగకుండా ఆగిపోయి వెనుతిరిగి చూడడానికి, భక్తి జీవితంలో వెనక్కి రావడానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 3 స్త్రీలు అతని జీవితంలో పతనానికి వారు పరాకాష్ఠగా మిగిలారు. న్యాయాధిపతుల గ్రంథం 16:21లో అప్పుడు ఫిలిస్తీన్లు అతను పట్టుకొని కన్నులోడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత, చూసారా, ముందుకు సాగకుండా ఆ స్త్రీలు అతనికి సంఖ్యలుగా మారడం. ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో అనేకులు, అననీయ సప్యారాలు కూడా వారు భక్తి జీవితంలో, అవును, ఆదిమ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. కానీ అందరూ ఆస్తులు అమ్మి ఏక మనసుతో అపోస్తుల పాదాల దగ్గర ఉంచినప్పుడు వీరు కూడా మనుషులు ఏమనుకుంటారో అని వారి ఆస్తిని అమ్మి కొంత దాచి కొంత అపోస్తుల పాదాల దగ్గర పెట్టి అబద్ధమాడారు. పేతురు అడిగినా చెప్పలేదు, ఇంతకే అమ్మామని. అపోస్తుల కార్యాలు 5:5లో అననీయా, ఈ మాటలు వినుచునే ప్రాణం విడువగా అని. చూడండి, పేతురు అడిగిన దానికి అతడు అబద్ధం చెప్పాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, ముందుకు సాగలేదు. అయితే మనం ముందుకు సాగకుండా ఆగిపోవడానికి కారణం ఏమై ఉన్నాయో, మనకు రకరకాల కారణాలు. ఆగిపోయా మేము పరీక్షించుకుందాం. ఈ ఆగిపోయారు, అయితే సాగిన వాళ్ళు కూడా ఉన్నారు. అబ్రహామును దేవుడు సాగిరండి, మోషేను సాగిరండి. అవును, యోషేబు తన జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆదికాండం 37 నుంచి 50 అధ్యాయాలు అతడు సాగిన వైనం మనకు కనిపిస్తుంది. యోబు తన శ్రమల్లో కూడా, కష్టాల్లో కూడా, అంతా కోల్పోయిన స్థితిలో కూడా భక్తి జీవితంలో సాగిపోయాడు. మన జీవితాల్లో ఆగిపోక సాగిపోదాం. ఆగిపోవడానికి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించే బంధకాలు ఏవైతే ఉన్నాయో తెంచుకొని విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూసి ముందుకు సాగుదాం.